మన ఫోన్ పే మరియు గూగుల్ పే పేమెంట్స్ ని మరింత సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ మరికొన్ని కొత్త ఫీచర్స్ తో ఎన్పిసిఐ మరి ఆర్బీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా వారు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కలిసి మరికొన్ని కొత్త ఫీచర్స్ ని ఈ 2024లో మనకు తీసుకురావడం జరిగింది. అవేంటో ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరైతే కనుక నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వీడియోస్ రూపంలో మీకు నాలెడ్జ్ అందిస్తూ ఉంటాను. దిస్ ఇస్ సత్య కుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. మనం మొట్టమొదటి ఫీచర్ గురించి మాట్లాడుకుంటే కనుక అది యూపీఐ లిమిట్. ఇప్పటి వరకు మనం మన యొక్క ఫోన్ పే, గూగుల్ పే ఏదైతే కనుక యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తామో అది పర్ డే లిమిట్, అంటే ఒక్క రోజులో మీరు 1 lakh కంటే ఎక్కువ చేసేవారు కాదు. కానీ ముఖ్యంగా ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హాస్పిటల్స్ లో బిల్స్ పే చేసే చోట అండ్ స్కూల్ కాలేజెస్ లో ఫీజులు పేమెంట్ చేసే చోట ఇది కాస్త ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి ఆర్బీఐ అండ్ ఎన్పిసిఐ వారు కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రెండు చోట్ల మీరు మీ యొక్క పేమెంట్ చేసే లిమిట్ ని 1 lakh నుంచి పెంచి 5 లక్షలకు తీసుకురావడం జరిగింది. దీనిని మీరు వినియోగించుకోవచ్చు ఇక నుండి. కానీ ఇది ముందుగానే పర్మిషన్ తీసుకున్న సంస్థల వారికి మాత్రమే మీరు పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీ కాలేజ్లో మీ యొక్క సంస్థ అప్లై చేసి 5 lakhs పేమెంట్ ఒక్క రోజులో రిసీవ్ చేసుకోవడానికి అనుమతి వారు పొందితే మీరు ఇక్కడి నుంచి చేయడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ వారు కనుక అనుమతి పొందలేకపోతే మీరు చేయలేరు. సో అఫ్ కోర్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే మీరు 1 lakh కాదు 5 lakhs వరకు ఇప్పుడు పేమెంట్ హాయిగా చేయొచ్చు అనడానికి ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. రెండవ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే యూపీఐ ఏటీఎంస్ విత్ క్యూఆర్ కోడ్స్. అంటే మీరు ఫిజికల్ గా ఎటువంటి ఏటీఎం క్యారీ చేయకుండానే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మన యొక్క ట్రెడిషనల్ ఏటీఎంస్ ఏవైతే ఉన్నాయో అట్లనే యూపీఐ ఏటీఎంస్ అనేవి రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరేంటంటే తమ యొక్క ఫోన్ పే నుంచి ఏదైతే క్యూఆర్ స్కాన్ చేసి మనం పేమెంట్స్ చేస్తామో అట్లనే స్కాన్ చేసి క్యాష్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఏటీఎంస్ టెన్షన్ లేదు. మనం త్వరలోనే ఈ ఫీచర్ ని ఎంజాయ్ చేద్దాం. మూడో ఫీచర్ ఏంటంటే మీరు సెకండరీ మార్కెట్స్ లో కూడా పేమెంట్స్ చేయొచ్చు. అంటే షేర్ మార్కెట్స్ కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ సెకండరీ మార్కెట్ అనే పదం ఎందుకు వాడనంటే దాని గురించి మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో మరో వీడియో చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంతవరకు ఫ్రెండ్స్ కో లేదంటే షాప్స్ కో మాత్రమే ఫోన్ పే, గూగుల్ పేలు చేసేవారు. ఇక నుండి మీరు షేర్ మార్కెట్ లో కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చేయవచ్చు. సో ఇట్స్ అగైన్ గుడ్ న్యూస్. నాలుగో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే చాలా ముఖ్యమైనది, అది రాంగ్ పేమెంట్స్. చాలా సార్లు మనం రాంగ్ పేమెంట్స్ చేస్తూ ఉంటాం. చివరి నెంబర్ ఏదో మారుతుంది, వేరే రాంగ్ నెంబర్ కి వెళ్ళిపోతుంది, వాళ్ళకి మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఇలాంటి కేసులు చాలా ఎక్కువ అవడం వల్ల ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంది. 4 hours టైం. 4 hours టైం అంటే మీరు 2000కి మించి ఎవరికైనా కొత్త నెంబర్కి పేమెంట్ చేస్తే కనుక అది 4 hours వరకు మీకు టైం ఇస్తుంది, గడువిస్తుంది. ఈ లోపు కనుక మీరు అది రియలైజ్ అయితే కనుక ఇది రాంగ్ నెంబర్కి పేమెంట్ అయిపోయిందని మీరు వెంటనే దాన్ని రికవరీ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ కదా. ఎందుకంటే అప్పట్లో ఆన్ స్పాట్ రాంగ్ నెంబర్ చేసిన ఆన్ స్పాట్ సెటిల్మెంట్ అవుతుండేది. మీరు రాంగ్ నెంబర్ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే బాధపడతారు. ఏం చేయాలో తెలియ కొంతమంది, తెలిసి సాధించకుండా కొంతమంది. అలాంటి వారి కోసం మోర్ దాన్ 2000 అంటే 2000 కంటే ఎక్కువ పేమెంట్స్ జరిగితే కనుక మీరు 4 గంటలలోపు రికవరీ అనేది ఈజీ. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే ప్రీ క్రెడిట్ శాంక్షన్ లైన్. అంటే ఒక రకంగా క్రెడిట్ కార్డ్ అనుకోండి. మీ యొక్క ఫోన్ పే ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ లా మారిపోయింది. ఎలా అంటారా, ఇక నుంచి మీరు మీ బ్యాలెన్స్ అంటే మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసేయచ్చు సింప్లీ. దానికి కూడా మీ బ్యాంక్ మీకు అనుమతిస్తుంది. అది ఎంతవరకు మీరు చేయొచ్చు అంటే ఒక రకంగా క్రెడిట్ కార్డులో లిమిట్ ఇస్తారు కదా, అట్లనే మీకు కూడా మీ బ్యాంక్ లిమిట్ ఇస్తుంది. ఆ లిమిట్ లో మీరు పేమెంట్స్ అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా కూడా చేయొచ్చు. దానికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డెడ్ లైన్ లోపు మీరు పే చేసేయాలి. చేయని పక్షంలో మీకు యథావిధిగా క్రెడిట్ కార్డ్ లాగానే ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతుంది. బట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎమర్జెన్సీస్ లో సమ్ టైమ్స్ ఏదన్నా శాలరీ తెల్లవారితో శాలరీ వస్తుందని ఎంప్లాయీస్ పరిస్థితికి ఇది చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. సో మీరు కమెంట్స్ లో తెలియపరచండి. కొత్తగా వచ్చిన ఫీచర్ లో ఏ ఫీచర్ మీకు బాగా నచ్చింది, ఏ ఫీచర్ కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుంది కమెంట్స్ లో తెలియపరిచి తెలియని మీ ఫ్రెండ్స్ కి ఈ విషయాలు షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్యకుమాపు.